నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం. గ్రామీణ ఉపాధితో పేదరికం తగ్గుతుందని నేతల ఆశాభావం. అమరావతిని ఆపడం ఎవరి వల్ల కాదన్న సీఎం. రాజధానిపై గొడ్డలిపాటి రోజుకో మాట మారుస్తోందని ఆగ్రహం. తోతాపురి మామిడి రైతుల సమస్యలపై కమిటీ. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొంటామన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. శ్రీ సిటీలో ఇంటర్నేషనల్ వర్సిటీకి లోకేష్ శ్రీకారం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణే లక్ష్యమని వెల్లడి. భారత్ జపాన్ మధ్య రక్షణ, కృత్రిమ మేధస్సుపై ఒప్పందాలు. ఆర్థిక, ఇంధన భద్రత కోసం సమిష్టి కృషికి నిర్ణయం. పెట్రోల్, డీజిల్ ధరల ఊరట ఇప్పుడే లేదన్న హర్దీప్ సింగ్ పురి. చమురు సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు వ్యాఖ్య. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై విరుచుకుపడ్డ రష్యా. క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు. 20 మంది మృతి. వీబీజీ రామ్జీ గ్రామాల ముఖచిత్రాన్ని మార్చబోతోందని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశ లక్ష్య సాధనకు నూతన స్కీమ్ దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అదే సమయంలో రాజధానిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు, అమరావతిని ఆపడం ఎవరి తరము కాదని తేల్చి చెప్పారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ కార్యక్రమం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. లబ్దిదారులకు వీబీజీ రామ్జీ జాబ్ కార్డులను అందజేశారు. పథకం సమాచార బుక్లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పోర్టల్ ను శివరాజ్ సింగ్ తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చెప్పారు. దార్శనికత నేత చంద్రబాబు నేతృత్వంలో వీబీజీ రామ్జీని దేశానికి మోడల్ గా తీర్చిదిద్దుతారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. వీబీజీ రామ్జీ కింద వచ్చే 9 నెలల్లో ఏపీలో 12,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి మామిడి రైతులను ఆదుకోనున్నట్లు శివరాజ్ సింగ్ ప్రకటించారు. अभी मैं जानता हूं जो हमारे आम उत्पादक किसान हैं उनके रेट काफी आम के गिरने से वो भी परेशान हुए हैं. आज मैं आदरणीय मुख्यमंत्री जी से कह रहा था, एक ऐसी तकनीकी आ गई है क्योंकि तोतापुरी आम की कीमत कम मिलती है, उसकी जगह ग्राफ्टिंग करके हम पेड़ों में दूसरी वैरायटी के आम भी पैदा कर सकते हैं. मैंने साइंटिस्ट की आईसीआर की एक टीम बनाई है जो आपकी टीम के साथ बात करके वैरायटी को चेंज करने का भी काम करेगी. तो मामा कभी खाली हाथ नहीं आता. हमने ये तय किया है कि आप 2,16,250 मीट्रिक टन आम तोतापुरी मार्केट इंटरवेंशन स्कीम के अंतर्गत खरीद के अपने किसानों को पूरी कीमत दें पसीने की. इसलिए एक तो मैं स्वीकृति की चिट्ठी लाया हूं, मैं वो आपको मैं भेंट करना चाहता हूं. పేద ప్రజల ఉపాధికి మరింత భరోసా కల్పించడమే వీబీజీ రామ్జీ ఉద్దేశమన్న చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏటా 125 రోజుల ఉపాధికి గ్యారంటీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి హామీలో గత ప్రభుత్వ తప్పిదాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో సరిదిద్దుతూ గ్రామీణ ప్రజల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే.
ఒకప్పుడు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు వ్యవసాయ సమయంలో హాలిడే. అక్కడ 60 రోజులు కలుపుకుంటే సంవత్సరం అంతా పండగల రోజులు తప్ప 185 రోజులు పేదవాళ్ళకి పని కల్పించే ఏకైక కార్యక్రమం జీరాంజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మావిగన్ నినాదంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామన్న జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీబీజీ రామ్జీని దేశానికే స్ఫూర్తిగా ఏపీలో అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే 3వ అతిపెద్ద కేటాయింపునందించిన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ అష్యూర్ యూ సర్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ఫుల్లీ కమిటెడ్ టు ఇంప్లిమెంటింగ్ వికసిత్ భారత్ Jiramji in its true spirit. We will work with full dedication to make this program a model for the entire nation, entire Bharat, and contribute meaningfully to the vision of Vikasit Bharat 2047. 2028 ఏప్రిల్ నాటికి కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేసి రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో త్వరలోనే పునాది వేస్తున్నట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తును శాసించేది డేటానే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. డేటానే నిజమైన సంపదగా అభివర్ణించారు. ఏ పని చేయాలన్నా డేటా తప్పనిసరిగా ఉండాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ సదస్సులో సీఎం పాల్గొన్నారు. కాలానుగుణంగా మారినప్పుడే పోటీలో నిలబడగలమన్న చంద్రబాబు ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మారటం అందులో భాగమేనన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి 11 విధానాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ తో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. Always innovation has to come, otherwise you will be stalemate. In this, I am very happy I have heard about your views. Data, future is only data-driven governance or data-driven decision making. Data is wealth, according to me. You are having proper data. You will arrive a real solution for execution, for monitoring, for corrective measures. దేశ ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించాలనేది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఈ టార్గెట్తోనే తాము నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఓ గొప్ప వరం కాబోతోందని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో నూతన విద్యా విధానం, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా స్ఫూర్తితో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తాము రాజకీయాల్లో కూడా వాడుతున్నామని, 2TB డేటాతో డిజిటల్ లైబ్రరీని నిర్వహిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. డబుల్ డిజిట్ గ్రోత్ తో రాష్ట్రం దూసుకుపోతోందని, రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగం, ప్రభుత్వం, రాజకీయ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే దేశం నంబర్ 1 అవుతుందన్నారు. Today is not just merely starting another higher education
institution or a university. I believe that it is a new way of thinking about higher education. It is what India really needs. So today, a degree alone is not enough. It is about enabling our students to solve problems, adapt to technology, and become lifelong learners. And I believe that Sri City International University is actually built to deliver that vision. But our goal is very clear. We want this state to lead the economic revolution of India. We are a $220 billion economy aspiring to be a $2.4 trillion economy by 2047. And for the leaders on the dais, off the dais who know my chief minister, if he dreams, he delivers. He's a very impatient visionary. So he is driving us in that direction. We believe that this will be powered by the growth clusters. Sri City is one of that growth clusters. So imagine 22 such growth clusters. Clearly they have reduced my load of creating additional 75,000 jobs. So you're going to do it by 2029. I'm setting the deadline. భద్రత కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లలో ప్రజల ప్రాణాలు తీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. విజయవాడ కృష్ణలంక సీఐ కారణంగా 2 చనిపోతే ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులంతా ఉండే విజయవాడలో ఇలా జరుగుతుంటే ఇక ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న టాక్సీ డ్రైవరు. ఎందుకు స్టేషన్ కి పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాత కొట్టేశారు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చిత్క కేసు కూడా లేదు. టాక్సీ తోలుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించిన? ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్ కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు. ఎంత కూడా రాజధానిలో సోకాల్డ్ రాజధాని అమరావతి అనేది కాదు మన రాజధాని. సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి సిపికి చూపించిన నో యాక్షన్. 1 month లో ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. యాక్చువల్లీ నేను SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం? యూట్యూబర్ ప్రశ్న రావణ్ను తీసుకొస్తున్న వాహనాలను జనసేన నేతలు అడ్డుకోవడానికి యత్నించడంతో కాకినాడ జిల్లా కోర్టు బయట ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు రావణ్ ఉన్న కారుపై కోడిగుడ్లు వేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించగా తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి రావణ్ను కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు రావణ్ను వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా సర్పవరం పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశ్న రావణ్ను తమకు అప్పగించాలంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు అనంతరం ప్రశ్న రావణ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపై వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జర్నలిస్టు కె వెంకటరామరెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 10న బాడంగి మాజీ సర్పంచ్ కండి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇస్తున్నా హాజరు కాకపోవడంతో మే 5న తమ ఎదుట హాజరు కావాలని బొబ్బిలి కోర్టు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ కేవీఆర్ పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సరూర్ నగర్లో జర్నలిస్ట్ కేవీఆర్ను బొబ్బిలి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కేవీఆర్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.
గుడివాడ అమర్నాథ్ గారు మహిళల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తారు. భక్తి విషయాలు కానివ్వండి, ఆచార విషయాలు కానివ్వండి, అలంకారాల విషయాలు కానివ్వండి, ఆహార్యాల విషయాలు కానివ్వండి, ఏ వ్యక్తివైనా అవి వాళ్ళ సొంత అభిప్రాయాలు ఇష్టాల మీద ఆధారపడతాయి అని మీకు ఇంత కూడా జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈ నాయకుల్ని సమర్థిస్తూ వారి అధినాయకుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మహిళల్ని ఏమన్నా పర్లేదు మాట్లాడే మాటలకి ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన మన అమరావతి మహిళల పట్ల ఆయన మాట్లాడిన అత్యంత హేయమైన మాటల్ని సమర్థిస్తూ మరి ఇంట్లో సొంత ఫ్యామిలీల్లోనే మహిళల పట్ల ఏమాత్రం వాల్యూ ఇవ్వని ఒక నాయకుడి కింద ఉన్న నాయకులందరూ మహిళల పట్ల ఏమాత్రం వాల్యూతో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పేమీ కాదన్నట్టుగా అది ఒక మనకి విమర్శలో భాగంగా చాలా కామన్గా ఇది చెయ్యొచ్చు అనే ఒక విధానంతో మీరు ఎలా అయితే వెళ్తున్నారో అది పూర్తిగా ఖండిస్తున్నాను. దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక ఇంధన భద్రత కోసం సమిష్టిగా కృషి చేయాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఇందుకోసం ఉమ్మడిగా రోడ్ మ్యాప్ను రూపొందించాయి. దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రక్షణ, ఆర్థిక భద్రత, కృత్రిమ మేధస్సు, ఇంధన రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని అవగాహనకు వచ్చాయి. భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయే తకాయిచి ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, నూతన సాంకేతికత, రక్షణ రంగాల్లో సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఇంధనం, క్రిటికల్ టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారు. సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోదీ, సనాయే తకాయిచి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో పరస్పర నమ్మకం వ్యూహాత్మక ఆస్తి అని ప్రధాని మోదీ అన్నారు. దానికి భారత్, జపాన్ బంధమే నిదర్శనమని తెలిపారు. ఆర్థిక భద్రత కోసం జపాన్తో కలిసి ఉమ్మడిగా ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించామని వెల్లడించారు. జపాన్ సాంకేతికత, భారత సాఫ్ట్వేర్ నైపుణ్యాల కలయిక ఏఐ రంగానికి సరికొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సైనిక హార్డ్వేర్ ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి అంగీకారం కుదిరిందని మోదీ వివరించారు. आज के अनिश्चितता भरे युग में भारत और जापान दोनों इकोनॉमिक सिक्योरिटी और एनर्जी सिक्योरिटी का महत्व अच्छी तरह समझते हैं. इसी दिशा में आज हमने इकोनॉमिक सिक्योरिटी के लिए एक ज्वाइंट रोड मैप तैयार किया है. इसके माध्यम से हम सेमीकंडक्टर, क्वांटम और एडवांस मटेरियल जैसे स्ट्रेटेजिक क्षेत्रों में सप्लाई चेन रेजिलियंस को मजबूत करेंगे. एनर्जी सिक्योरिटी के क्षेत्र में भी आज हमने कई महत्वपूर्ण निर्णय लिए हैं. इंडिया जापान बायोगैस इनिशिएटिव के माध्यम से हमें भारत में 1000 बायोगैस और ऑर्गेनिक फर्टिलाइजर प्लांट्स लगाने में सहायता मिलेगी. ऑटोमोटिव सेक्टर में हमारी सक्सेस स्टोरी को शिप बिल्डिंग, एविएशन और लॉजिस्टिक्स जैसे क्षेत्रों में भी दोहराएंगे. భౌగోళిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న తరుణంలో భారత్, జపాన్ తమ బలాన్ని పెంచుకుంటూ కలిసికట్టుగా పురోగమించాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీతో కలిసి భారత్, జపాన్ సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణల ద్వారా రెండు దేశాలు ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాయని తెలిపారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సముద్ర భద్రత, ప్రాంతీయ శాంతికి ఎంతో కీలకమని, ఇందులో భాగంగానే స్వేచ్ఛాయుత పసిఫిక్ విధానాన్ని ప్రకటించామని తకాయిచి వివరించారు. త్వరలోనే జపాన్, భారత నౌకాదళాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయని చెప్పారు. పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ చమురు సంస్థలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. జూన్ 30 నాటికి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలను ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలు 74,781 కోట్ల రూపాయల మేర నష్టపోయాయని తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పశ్చిమాసియా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన ముడి చమురునే కంపెనీలు ఇంకా ప్రాసెస్ చేస్తున్నాయని వివరించారు. ఇంధన ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు ఆయిల్ కంపెనీలు కనీసం 2 నెలల ముందుగానే కొనుగోలు చేస్తాయని వివరించారు. ప్రస్తుతం ప్రాసెస్ అవుతున్న ముడి చమురంతా ఏప్రిల్ లేదా మే నెలలో అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిందేనన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలపై స్పందించిన మంత్రి రాబోయే కొన్ని వారాల పాటు చమురు ధరలు స్థిరంగా తక్కువగా కొనసాగితే ధరల తగ్గింపును ఆశించడం సమంజసమైన విషయమని వ్యాఖ్యానించారు. The energy situation in India, in my view,
has to be on availability, and the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister on 3 occasions he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system which absorbed that increase. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో రష్యా మరోసారి మారణ హోమం సృష్టించింది. క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గంటల తరబడి వరుస పేలుళ్లతో కీవ్ నగరం దద్దరిల్లిపోయింది. పలు నివాస భవనాలు నేలమట్టం కాగా శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యన్ బలగాలు భీకర దాడులకు పాల్పడ్డాయి. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్లతో ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. కీవ్ నగర వ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో దాడుల ప్రభావం కనిపించింది. 20 నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాడుల తీవ్రతకు డార్నిట్స్కీ జిల్లాలోని ఓ 9 అంతస్తుల భవనం కుప్పకూలింది. డెస్నియాన్స్కీ, హోలోసివ్స్కీ, స్వియతోషిన్స్కీ జిల్లాల్లోని బహుళ అంతస్తుల భవనాలు, ప్రైవేటు నివాసాలపై మంటలు చెలరేగాయి. అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన వేలాది మంది కీవ్ ప్రజలు ప్రాణభయంతో బంకర్లు, భూగర్భ మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు షెల్టర్లకే పరిమితం కావాలని కీవ్ మేయర్ విటాలీ క్లిట్స్కో విజ్ఞప్తి చేశారు. రష్యాలోని ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. దీనివల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. బహుశా ఆ దాడులకు ప్రతీకారంగానే కీవ్పై రష్యా ఈ స్థాయిలో దాడికి దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ దాడులను భయానక రాత్రిగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా అభివర్ణించారు. ఐరాస నిబంధనల ప్రకారం ఆత్మరక్షణ కోసమే ఉక్రెయిన్ దాడులు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమకు తక్షణమే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అదనపు క్షిపణులను అందించాలని ఆయన మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఈ అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములతో కూడిన జల్లులు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకి 40 నుండి 50 కిలోమీటర్లు మరియు గరిష్టంగా 60 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతం చూస్తే వచ్చే 5 రోజులు కూడా చేపలు పట్టే వరకు సూచన ఏంటంటే వెళ్ళొద్దని సూచన. మత్స్యకారులు ఇక్కడ నుండి ఒడిశా తీరం కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళొద్దని సూచన. వివాదాస్పదంగా మారిన యూజర్ నేమ్ ఫీచర్పై వాట్సాప్ వివరణ ఇచ్చింది. వివరణాత్మకంగా తరచుగా అడిగే ప్రశ్నల జాబితాను విడుదల చేసింది. యూజర్స్ తమ యూజర్ నేమ్లను రిజర్వ్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత మోసాలు, అనవసర పరిచయాలు, నకిలీ ఖాతాలను అరికట్టడానికి తీసుకోనున్న చర్యలను ఇందులో స్పష్టం చేసింది. యూజర్ నేమ్లు తప్పనిసరి కాదని, అపరిచితులు వీటిని సెర్చ్ చేయడానికి వీలుపడదని వాట్సాప్ తన FAQల్లో పేర్కొంది. ఇతరులు తమను సంప్రదించాలని అనుకున్నప్పుడు యూజర్ నేమ్తో పాటు తప్పనిసరిగా నమోదు చేయాల్సిన యూజర్ నేమ్ కీ అనే అదనపు భద్రతా సదుపాయాన్ని కూడా యూజర్లు జోడించుకోవచ్చని తెలిపింది. ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా వెరిఫైడ్ ఖాతాలు వంటి ప్రసిద్ధ పేర్లను రిజర్వ్ చేశామంది. తద్వారా అసలైన యజమానులు మాత్రమే వాటిని పొందగలరని వాట్సాప్ తెలిపింది. యూజర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఖాతాలను లింక్ చేసుకుని వాటికి సరిపోయే యూజర్ నేమ్లను పొందవచ్చని పేర్కొంది. ఆ తర్వాత కావాలంటే ఆ ఖాతాలను అన్లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. సంభావ్య మోసాలు, నకిలీ ఖాతాల ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసిన వేళ వాట్సాప్ ఈ మేరకు వివరణ ఇచ్చింది.